ఓం శ్రీ సాయిరామ్. నిన్నటి రోజున మనము ప్రమాణ వైభవములో ప్రమాణం అనగా జ్ఞానం పొందుటకు వేదమే ప్రమాణం అనేది అర్థమైందని భావించాము. మరి వేద ప్రమాణమైనప్పుడు వేదాన్ని కదా ఆశించాలి. భగవద్గీత ఎందుకు? భగవద్గీత ప్రమాణమా అప్రమాణమా అనేటువంటి దాని గురించి ముగించుకున్నాం. ఈరోజు ఆ విషయాన్ని గీతా శాస్త్రము సర్వశాస్త్రసారం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. సర్వధర్మ స్వరూపమై పంచమ వేదం అని ప్రస్తుతింపబడినటువంటి మహాభారతం అనేటువంటి విశాలమైన ఆకాశంలో దివ్యంగా వెలసిల్లుతూ అద్వైత పీయూషాన్ని అవిరళంగా వర్షించినటువంటి అమృత మేఘమాలకే శ్రీమద్ భగవద్గీత. గీత అంటే గానం చేయబడేది లేదా పాడబడేది అనర్థం. గీయత ఇది గీతం గై శబ్దే అన్నారు. ఇక్కడ బోధింపబడింది, ఉపదేశింపబడిందని భావించాలి. భగవద్గీత అంటే భగవంతుని చేత ఉపదేశింపబడిన గీత లేదా జ్ఞానము. జ్ఞానము అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానము అనర్థము. ఉపనిషత్తు అంటే కూడా జ్ఞానమని అర్థం. ఉపనిషత్తు అనేది గ్రంథనామం కాదు, గ్రంథ విషయము. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అని అర్థము. గీతకు ఉపనిషత్తు అనే పేరు కూడా ఉంది. అలా చూసినప్పుడు గీత అంటే భగవంతుని చేత చెప్పబడినటువంటి ఉపనిషత్తు అని భావించవచ్చు. కనుక గీత అంటే ఉపనిషత్తు అనే పేరు కలిగినటువంటి బ్రహ్మ విద్య అని అర్థము. గీత ఉపనిషత్తులు రెండు ఏకవాక్యతను ప్రసాదిస్తున్నాయి. అంటే ఒకే అర్థాన్ని అందిస్తూ పరమార్థాన్ని ముందు ఉంచుతున్నాయి. జ్ఞానాత్ మోక్షయతి ఏషోర్థ నిశ్చితో గీతాసు సర్వోపనిషత్సు చ. జ్ఞానము వల్లనే మోక్షం ప్రాప్తిస్తుంది. ఇదే గీత ఉపనిషత్తుల తుది నిర్ణయము అని శంకరాచార్యుల వారి యొక్క గీతా భాష్యము. యత్ర స్థితం బ్రహ్మజ్ఞానే వేదశాస్త్ర సునిశ్చితం. వేదము నిశ్చయించినటువంటి బ్రహ్మజ్ఞానము గీత యందు సుప్రతిష్టము అని స్కాంద పురాణం చెప్తున్నది. గీత ఉపనిషత్తులు ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నందున గీత ఏదో కాదు, ఉపనిషత్తే. గీతలో చెప్పబడినటువంటి జ్ఞానమంతా ఉపనిషత్ జ్ఞానమే. ప్రతి అధ్యాయాన్ని ఒక ఉపనిషత్తుని చెప్పుకోవచ్చు. ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తే. ఉపనిషత్ మంత్రాలు కొన్ని గీతలో యథాతథంగా కూడా ఉన్నాయి. అందుకేనేమో గీతలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయం చివర ఉన్నటువంటి సంకల్పవాక్యంలో శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని బహువచనాన్ని ప్రయోగించడం జరిగింది. గీతను గీతలు అని, ఉపనిషత్తును ఉపనిషత్తులని బహువచన ప్రయోగం పలకటం చేత గీతా శ్లోకాలన్నీ కూడా ఉపనిషత్ రూపాలే, ఉపనిషత్ సారాలే అని అర్థమవుతుంది. అలా కాకుండా ఉపనిషత్సు అనే పదాన్ని ఉపనిషత్తులలో అని అర్థం చెప్పుకున్న గీత ఉపనిషత్తులోని జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భావించవచ్చు. ఉపనిషత్తు, గీత అనేటువంటి రెండు పదాలు స్త్రీలింగ పదాలే అనేది కూడా గమనార్హం. ఇంకా చెప్పాలి అంటే గీత సర్వశాస్త్ర స్వరూపిణి. సాయిరామ్. రేపు గీత వేద స్వరూపం ఏందో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.